అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి వాటర్ మెలన్ ఐస్ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వాటర్ మెలన్ తీసుకున్నాను నేను. ఇవి గింజలు లేకుండా తీసుకోవాలి. గింజలు మొత్తం తీసేసుకుని ఇవి పీసెస్గా కట్ చేసుకుని జ్యూసర్లో అనేది యాడ్ చేసుకోవాలి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఐస్ అంటే చాలా ఇష్టంగా తింటారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ. జ్యూసర్ లేకపోయినా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుని ఈ జ్యూసర్లో అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంట్లోనే చక్కగా ఐస్ అనేది ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పీసెస్ మొత్తం ఇప్పుడు నేను జ్యూసర్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇది మిక్సీ జ్యూసర్ అండి. దీంట్లో యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకొస్తాను. ఈ మిక్సీ జ్యూసర్ లేకపోయినా చిన్న జార్ ఉంటుంది కదా, దాంట్లో యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. ఐస్లో నేను షుగర్ అనేది యాడ్ చేశాను. షుగర్ అనేది తినకపోతే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టమైంది యాడ్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. సరిపడినంత షుగరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ అనేది జ్యూస్ అనేది చేసుకుని వస్తాను. ఇప్పుడు నేను గ్లాసులు అనేవి డిస్పోజ్ గ్లాసులు, టీ గ్లాసులు తీసుకున్నానండి. వీటిల్లో ఈ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. నా దగ్గర ఐస్ స్టిక్స్ అనేవి లేవు, అందుకని స్పూన్స్ అనేవి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో 8 నుంచి 12 అవర్స్ వరకు ఉంచి పెడితే సరిపోతుంది. అప్పుడు ఐస్ అనేది రెడీ అవుతుంది. ఇవి నైట్ టైము డీప్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 12 అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నాను బయటికి. తీసుకుందాం వాటిని. చాలా బాగా వచ్చాయండి. ఈ విధంగా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా ఐస్ అంటే చాలా ఇష్టంగా ఉంటాము. ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ విధంగా ఐస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.